హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూడండి, నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. సో ఇదైతే మార్నింగ్ టైం పూజ కోసం అన్ని రెడీ చేసుకుంటున్నానండి. సో కొంచెం మరం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. తిరుప్పావే చేసుకుంటున్నాను కదండి. ఈ రోజు అయితే ప్రత్యేక పాసరం అనమాట. దీపాలతోటి ఇలాగా అంటే స్వామివారికి గుత్తులుగా దీపాలు వెలిగించుకొని ఆరాధిస్తాం అనమాట. సో నా దగ్గర ఉన్న వెండి కుందులు, అలాగే చిన్నగా అలంకరించిన మట్టి ప్రెంతులు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. కొంచెం ప్లేస్ సరిపోలేదు కానీ మరికొంచెం దీపాలు కూడా అరేంజ్ చేయమంటే చేసేసేదానండి. సో చాలా బాగుండేను. ఈ రోజు అయితే ప్రశాంతంగా ఉండను, మంచి కళగా ఉండను అనమాట పూజా మందిరం. అండ్ చామంతి పూలతో చిన్న మాల అయితే కట్టానండి. సో కొంచెం చూస్తున్నారు కదా, అరేంజ్ అవి చేసుకుంటున్నాను. ఇంకా మీ సంగతులు ఏంటండి, పండగ షాపింగ్ అవన్నీ అయిపోయాయా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పూజ చేసుకుంటానండి, మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏంటి లేదు, మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసేందుకు ధైర్యం కూడా మనకి ఆ దేవుడే ఇస్తాడని నేను నమ్ముతాను. సో ఇదైతే బ్రహ్మముహూర్తం టైంలో చక్కగా పూజ చేసుకుందికి నేనైతే ఇష్టపడతానమాట. సో కట్ చేస్తే ఇదిగోండి, అలంకరణ చేసిన తర్వాత అమ్మవారికి అద్దం కూడా చూపించాను. కొంచెం మరువం కూడా పూజ చేశాను. లాస్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేశాను కదా, మరువంతో పూజ చేస్తే స్వామివారి మమ్మల్ని అంటే మరవకుండా ఉంటారు అని చెప్పేసి నేను నమ్ముతానండి. సో అదనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అండి, ఈ రోజు అయితే ఫస్ట్ నైవేద్యంలో పొంగల్ వండుకుంటాను. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, దీపాల వెలుగు కొంచెం వెచ్చగా ఉంటుంది కదా, చల్లదనం కోసం ఈ రోజు దద్దోజనం నైవేద్యంగా చేస్తాం అనమాట ఈరోజు. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే కొంచెం ఈరోజు కుక్కర్లో రైస్ ఉండేది దద్దోజనం కోసం అండి. సో పొంగల్ అయితే నార్మల్గా చిన్న గిన్నెలో పెట్టేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ తిరుప్పావి వ్రతం అనేది ధనుర్మాసం అంతా కూడా చేస్తామండి. సంక్రమణం దగ్గర నుంచి భోగి వరకు అనమాట. 30 పాసురాలు ఉంటాయన్నమాట ఈ తిరుప్పావిలోని. రోజుకి ఒక్కొక్క పాసురం చెప్పడం చదువుకుంటామండి. కొన్ని పాసురాల్లో కొన్ని ప్రత్యేక నైవేద్యాలు కూడా ఉంటాయి, అవి చక్కగా మనం చేసుకుంటాం. ఏమీ లేదు అని అంటే చక్కగా పొంగలి ఒక్కటి చేసేసి నైవేద్యం పెట్టేసుకోవచ్చండి. ఈ పూజకి ఫలాందే చేయాలి, ఇలాగనే ఉండాలి, అవి ఏంటి లేదు. ఇంకా భోగి రోజు అయితే కళ్యాణం కూడా చేస్తే ఇంట్లో చాలా మంచిదన్నమాట. ఎక్కువగా గుడిలోనే చేస్తారండి. అండ్ ఇంట్లో చేస్తే ఏంటి అని అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఫుల్గా ఉంటాయండి. నేనైతే చెప్తాను, లాస్ట్ ఇయర్ చేశాను అండ్ ఈ సంవత్సరం కూడా చేద్దామని కూడా ఫిక్స్ అవుతున్నానండి. కొన్ని ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్తానండి. సో మార్నింగ్ అయితే ఏం చేస్తున్నానంటే కొంచెం వంటతో పాటు ఈవినింగ్ కొంచెం కావాల్సినంత వంట కూడా కొంచెం కర్రీస్ ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పెళ్లి అని అంటే చూడండి ఎంత పనులు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి అండి, ఎంత సందడిగా ఉంటుందో. సో నేను కూడాను అదే. సో అయితే ఏంటంటే చూడండి, అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఎలా సార్ అవన్నీ ఏర్పాట్లు చేస్తారో నేనైతే అవన్నీ కొంచెం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎంతవరకు చేయగలుస్తానో లేదో, అండ్ స్వామివారి దయ కూడా ఆ మాత్రం ఉండాలని చెప్పి నమ్ముతానండి. సో ఇదిగోండి, దద్దోజనం అయితే నైవేద్యంకి రెడీ చేసేసుకున్నాను. స్వామివారికి ప్రీతికరమైన అట్లు అలాగే పొంగలి ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టేశానండి. సో ఇలా ఉంది వంటింటి తలక పరిస్థితి. సో కట్ చేస్తే ఇదైతే ఈవినింగ్ కొంచెం డ్రై ఐటమ్స్ లైక్ ఎలాగంటే వారం ఉన్నది కదండి మనకి. ఈ వారంలో అంటే కొన్ని ఏది తీసుకుంటే పాడవో అవైతే తీసుకున్నాను. లైక్ మూవ చెక్కి తీసుకున్నాను. అండ్ ఇవైతే చూస్తున్నారు కదా, ఈ దుంపలు అయితే తీసుకున్నాను. ఏంటంటే చంద్రకాంతలు అంటారు కదా, ఇవి కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఫ్రూట్స్ అయితే ఒక్కటి బాకీ పెట్టాను. ఇక్కడ ఒక షాప్కి వచ్చేసానండి. లేస్ చూస్తున్నారు కదా, ఇవైతే పట్టన్స్ లాగా ఉన్నాయండి. మీటర్ ఏమో 30 రూపీస్ అన్నారు. ఒక 2 రకాలు తీసుకున్నాను. ఇంకా ఇది పన్నీర్ బుడ్డి, కళ్యాణంలో అంటే పెళ్ళ మనకి పన్నీర్ జల్లుతారు కదా, సో అది కూడా తీసుకున్నాను. 130 రూపీస్ అండి. ఇంకా చిన్న చిన్న చెంబులు లాంటివి కనబడుతున్నాయి కదా, అవైతే బిండి షేప్లో ఉన్నాయి చూడండి, అవైతే పసుపు కుంకాలు అందులో పెడదామని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా పెళ్ళిలో మెయిన్గా ఉండవలసింది కర్పూరం దండలు. సో అవి కూడా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మధ్యాహ్నం అండి. అంటే హరిదాసుల వాళ్ళు వచ్చారనమాట. సో ఫస్ట్ వీళ్ళైతే సంక్రాంతి రోజు వస్తారండి. అయితే వీళ్ళు ఇప్పుడు ఈ మధ్యన 2 బ్యాచ్లుగా వస్తున్నారనమాట. సో నేనైతే ముందరగానే వీళ్ళ కోసం అరేంజ్ చేసేసి కొంచెం రైస్ అలాగే కొంచెం డబ్బులు ఇవన్నీ కూడా ఉంచాను. ఒక్కొక్కసారి ఇలాగా ప్యాంట్ షర్ట్ పీసులు కూడా ఉంచుతానండి. వీళ్ళకి ఏంటంటే మనం గంగిరెద్దికి మనం ఇలా దానం చేస్తే, దండం పెట్టుకొని ఇలాగ పూజ చేస్తే మనలో అంటే ఇంట్లోనే నెగిటివిటీ పోతుంది అని చెప్పేసి అంటారు. సో ఎప్పుడు వచ్చినా కూడా
ఉట్టు చేతులతో వీళ్ళకైతే అస్సలు పంపించకండి. మన శక్తి కొద్దీ ఏవైనా ఇచ్చి పంపిస్తే మన ఇంటికి మంచిది అని చెప్పేసి అంటారు. సో ఇదిగోండి అమ్మ చేతులతో అయితే నేనైతే నైటీ వేసుకున్నాను అనమాట. సో అందుకే వీడియో లోపలికి అంటే వీడియోకి రాలేదు. సో అమ్మ చేతి తెప్పించేసాను. సో వాళ్ళైతే అన్ని పేరు పేరున చక్కగా దీవిస్తున్నారు అనమాట. సీతాదేవి కొండ కలిగి అమ్మగారు అన్నదమ్ములు వాళ్ళ తల్లి కొడుకులు వాళ్ళ మనములు కొడుకులు చల్లగా కుటుంబం ఇంకా ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నాను అప్పాలండి. ఇదైతే మనకి సంక్రాంతికి బోల్డ్ అని మనం పిండి వంటలు చేస్తూ ఉంటాం. అలాగంటే మనకి డీప్ ఫ్రై అంతగా నచ్చదు కదా. సో ఇదేంటంటే సొజ్జప్పలు మనకి ఐడియా ఉంటుంది కదా, అదైతే నేను తవా ఫ్రై చేశానండి. చాలా తక్కువ ఆయిల్ అండ్ నెయ్యితో చేసిన పిండి వంటలు భలేగా ఉంటాయి కదండి. సో ఇదైతే సేవ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను గిన్నెలో మైదా, కొంచెం బియ్యం పిండి వేసుకున్నానండి. మరుగుతున్న ఆయిల్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మనకి కాస్తా వేస్తేనే మైదా పిండి ఐటమ్స్ అన్నీ కూడా అంటే పొరలు పొరల్లాగా వస్తాయి అనమాట. సో కాస్తాలో నేను వేసుకున్నాను, అంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను, మరి కొంచెం నెయ్యి కూడా కలిపేసి యాడ్ చేశాను అనమాట. సో పిండి అయితే శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి. సో ఇదైతే ఒకరోజు నా తిరుపతిలో ఒక నైవేద్యం అండి. సో మనకి సంక్రాంతి పిండి వంటలు ఇది ఒకటి నైవేద్యంగా మనకి పనికొస్తుందని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. సో మనకి చపాతీ పిండి కంటే మరి కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. అండ్ పిండి కలిపేసిన తర్వాత ఒక 2 నుంచి 3 గంటలు రెస్ట్ ఇచ్చేయాలండి. అలాగే పిండి మొత్తం కలిపిన తర్వాత కూడా మరి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. లైక్ మనకి ఒబ్బట్ల తలక బ్యాటర్ ఉంటుంది కదా, సేమ్ అదేనమాట. సో పిండి అంతా కలిపేసి మూత పెట్టేసి ఇంకా హల్వా రెడీ చేసుకోవాలండి స్టఫింగ్ కోసం. అయితే హల్వా కూడా మనకి రెగ్యులర్గా చేస్తుంటే కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది కదా. సో దీనికి అలా కాదు, లైక్ మనకి ఉండ చుట్టబడాలన్నమాట. లైక్ బాల్స్లా రావాలి, పలసపడిపోతే పాడైపోద్దండి. సో ఎప్పుడూను మనం హల్వా చేసేటప్పుడు 1 గ్లాస్ నూకకి 4 గ్లాసులు వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేస్తే హల్వా అనేది జారుగా బాగుంటుంది. ఇక్కడైతే 3 గ్లాసుల వరకే యాడ్ చేశానండి. సో ఫస్ట్ వేసుకున్నాను కడాయిలో కొంచెం నెయ్యి. ఆ తర్వాత ఇదిగోండి నూకంతా కూడా కొంచెం శుభ్రంగా లో ఫ్లేమ్లో మనకి రెడ్ కలర్ కొంచెం వస్తున్న వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ కొంచెం కొంచెంగా మనకి హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే త్వరగా అయిపోతుందండి. బట్ నాకు కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండే, వంట వరకు ఇవన్నీ మనకు ఉంటాయి కదా. ఓన్లీ పిండి వంటలు చేసుకుంటూ వెళ్తే అది వేరే ప్రాసెస్ అండి. ఇప్పుడు ఏంటంటే వంట అండ్ ప్రత్యేక పాత్రలో ఒక పిండి వంట కూడా చేసుకోవాలంటే సో కాబట్టి నాకు కొంచెం టైం సరిపోలేదనమాట. సో వాటర్ పోసేసుకున్నాను అండ్ వేసుకున్నాను కొంచెం పంచదార. అండ్ పంచదార కూడా చాలా తక్కువ వేసానండి. యాక్చువల్గా మనకి హల్వాకి నేనైతే ఎంత నూకో అంత పంచదార వేస్తాను, బట్ దీనికి ఏంటంటే సగానికి వేస్తాను. అండ్ మరి కొంచెం బెల్లం కూడా వేసుకున్నానండి. బెల్లం వేస్తే ఏంటంటే మనకి త్వరగా గట్టి పడిపోతుంది హల్వా అనేది. సో చూస్తున్నారు కదా, బెల్లం అంతా మెల్ట్ అయినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ హల్వా దింపే ముందర మరి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. సో ఇదిగోండి కడాయిలో వేసుకున్నాను కదా, అంటే కొంచెం ఇలాగా కలిపినట్టుగా చేసి త్వరగా చల్లారిపోతుంది. చాలా వేడిగా ఉండానండి, చూస్తున్నారు కదా. సో త్వరగా చల్లారిపోతే నా పని అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదిగోండి ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నాను. చిన్న చిన్న బాల్స్లా తీసుకొని మనం చపాతీలాగా చేసుకుంటున్నాను అనమాట. సో దాని తర్వాత స్టఫింగ్, ఈ ప్రాసెస్ అంతా మనకి సొజ్జప్పలు చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది భలేగా. సో ఇదైతే ఒకవేళ తెలీదు అంటే ఇది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసేస్తారండి. అండ్ ఇక్కడ నేను ఒకటి స్కిప్ చేశాను, కాజు. సో లాస్ట్లో కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో మధ్యలో ఒక్కటి అలా పెట్టేస్తానండి, లేకపోతే చిట్లిపోతాయి. మన సొజ్జప్పలు అనేవి చిట్లిపోతే అంత టేస్ట్గా రావన్నమాట. లేకపోతే పొరలు పొరలాగా సూపర్గా వస్తాయండి. మెయిన్గా ఇంకోటి ఏంటంటే నాకు అరిటాకు దొరకలేదండి, అరిటాకు ఉంటే ఇంకా బాగుందనమాట. సో ఇక్కడైతే కాల్చుకుంటున్నానండి సొజ్జప్పాలు. సో ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకున్నాను అండ్ ఒక్కొక్కటిగా ఇలా కాల్చేసుకోవడమే. ఒకటేంటంటే మధ్యలో చిట్లకుండా ఉంటే మనకి చాలా పొంగేసి వచ్చాయన్నమాట సొజ్జప్పాలు, చాలా బాగా వచ్చాయి. ఇంకా చూస్తున్నారు కదండి, భలేగా పొరలు పొరల్లాగా వచ్చేస్తున్నాయి అనమాట సొజ్జప్పాలు. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే తవా కూడా మనకి మధ్యలో కొన్ని తవాలు కొంచెం పలచగా ఉంటాయి చూడండి, అలాగైతే ఇది అంటేసి సరిగ్గా రావన్నమాట. మనకి కొంచెం దుక్కగా ఉండే తవా మెయిన్ చేసుకుంటే శుభ్రంగా వస్తాయండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా చూస్తుంటే 2 తినేయాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఇలాగా
ట్రై చేయండి తప్పకుండా. సంక్రాంతికైనా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా బాగా వస్తాయి. ఒకటి చూసుకోవాలి మనకి తవ, ఇంకొకటి కొంచెం ఆయిల్ ఇవన్నీ కలుపుకోవడం కొంచెం చూసుకుంటే కూడా మనకి ఈజీగా అయిపోతుందండి. సో ఇదైతే ఈవినింగ్ టైం శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఈ పీట చూస్తున్నారు కదా, మొన్న మార్కెట్లో తీసుకున్నానని లాస్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేశాను, అదేనండి. సో దానికి ఏంటంటే కొంచెం ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి కొంచెం కలర్ అయితే వేసుకున్నాను అనమాట. సో స్వామి అమ్మవార్ల బట్టలకి ఇంకా ఈ పీటకి కలర్ చూసుకొని ఏ కలర్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి, ఎక్కువగా పెళ్లి పీటలు మనకి ఎల్లో కలరే ఉంటాయి కదండి. సో నేను అది వేయకుండా ఇలాగ చిన్న పర్పుల్ షేడ్ అయితే ఇచ్చాను అనమాట. అండ్ మెలికల ముగ్గు ఉంటుంది కదా, అదైతే చిన్నది వేసాను అనమాట. ఆ పని ఆపేసిన తర్వాత ఇదిగోండి సంధ్యాదీపం అయితే పెట్టుకుంటున్నాను. అండ్ సంధ్యాదీపం పెట్టుకున్నప్పుడు కూడా మార్నింగ్ చదివిన తిరుప్పావి మరొకసారి చదువుతానమాట. సో అంటే చదవాలి అని చెప్పి లేదు, బట్ నాకు చదివితే కొంచెం చెప్పాను కదా పాజిటివ్గా అనిపిస్తుంది అంతేను. సో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బొట్టలు చాలా బాగున్నాయి కదండి. ఇవైతే నేను అమ్మవారికి శారీ ఐటమ్స్ అన్ని పెడదామని చెప్పేసి, మరీ పెద్దవి ఉంటే కూడాను మనం అసలు ఫుల్ఫిల్ అవ్వదు. ఏమైనా చిన్నది ఉంటేనే కొంచెం సామాన్లు వేస్తే నిండిపోతుంది అని చెప్పేసి ఈ సైజ్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు అండి ఈ సైజ్ లేవు, అంటే చెప్తే చేస్తాము అని చెప్పేసి అన్నారనమాట. మళ్ళీ చెప్తే అవుతుందా లేదా, మీరు ఖచ్చితంగా చేసి ఉంచండి నాకు కావాలి అని చెప్పేసి మరీ చెప్పొచ్చాను. బట్ చేశారు, ఆర్డర్ ఇచ్చింది కానీ చేసేసారు. ఒక్కొక్కటి 10 రూపాయలండి. ఇదేంటంటే మనకి అంటే పూజ అయిపోయిన తర్వాత నార్మల్గా మనకి వెజిటేబుల్స్ అయినా పెట్టుకుని లేకపోతే పువ్వులకి వాటికి వాడుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. ఒక్కొక్కటి 10 రూపాయలండి. అండ్ ఇక్కడ ఈ లేస్ చూస్తున్నారు కదా, ముందర మీతో షేర్ చేశాను, 1 మీటర్ 30 రూపీస్ అనమాట. సో అదైతే తీసుకున్నాను దేవుడి వస్త్రాల కోసం. అండ్ ఇక్కడ సిల్క్ థ్రెడ్ కూడా తీసుకొచ్చానండి. అదేంటి అంటే ఇది కూడా ఒక అలంకరణ స్వామి అమ్మవార్లకి. సో అదేంటంటే కొన్ని పొరలు అంటే దారం ఎంత సన్నంగా ఉంటుంది కదా, ఒక 30 to 35 పొరలు ఇలాగ ఉండాలన్నమాట. అది వేసుకున్న తర్వాత మనం జడలుతాం చూడండి, 3 పొరలు కాదు, అంటే 3 పాయలు కాకుండా 2 పాయలు చేసేసి ఇలా చేత్తో ఇలాగ మెలికలు తిప్పుకుంటూ రావాలన్నమాట. అదైతే స్వామివారికి ఒక అలంకరణ అయితే అవుతుందండి. మీరు బహుశా అంటే టీటీడీ క్యాలెండర్ల వాటిలో స్వామివారికి ఇలా అలంకరణ చేసి ఉండడం చూసే ఉంటారు. చూసారా లేదా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదైతే విడిపోతున్నారండి సిల్క్ థ్రెడ్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇలా చేసేసి ఎడ్జ్కి ముడులు వేసేస్తాను. అండ్ ఇలాగే మెలకల్లా తిప్పుకుంటూ చేయాలన్నమాట. సింగిల్ హ్యాండ్తో అస్సలు అవదండి. అమ్మాయికి కొంచెం పట్టుకో అని చెప్పేసి హెల్ప్ తీసుకున్నాను. ఇవైతే 3 రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ బొట్టలు కూడా చూసారు కదా, బ్యాక్ సైడ్ అంతా కూడాను పసుపు రాసేస్తానండి. అంటే మనకి కళ్యాణంకి రోజులు దగ్గర పడిపోతుంటే మనం పనులు కూడా త్వరగా చేసుకోవాలి కదా. సో ఇదిగోండి గోదా కళ్యాణం నేను ఒక వైట్ క్లాత్ మీద రాశానండి. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడ తాపేద్దాం. మీ అందరు కూడా గోదా కళ్యాణంకి ఆహ్వానితులే, తప్పకుండా మన ఛానల్కి యాడ్ అవ్వండి. వీడియో అయితే ఇక్కడ తాపేద్దాం. నచ్చిందా లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.